బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీలో లేఖ కలకలం రేపుతోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ పైన అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు ఒక లేఖను లీక్ చేశారు. ఒక ఎమ్మెల్యే ఇద్దరు సీనియర్ నాయకుల నాయకత్వంలో తాము పనిచేయలేకపోతున్నామని లేఖలో పేర్కొన్నట్టుగా సమాచారం అందుతుంది. ఇద్దరు ఎంపీల ప్రోద్బలంతో లేఖపైన సంతకం చేసినట్టుగా సదరు ఎమ్మెల్యే వాపోయారు. ఇక కిషన్ రెడ్డి మంత్రిగా ఉన్నంత కాలం మరో రెడ్డికి కేంద్ర మంత్రి పదవి దక్కదని దక్షిణ తెలంగాణకు చెందిన ఎంపీ వేసిన స్కెచ్గా తెలుస్తుంది. లేఖ గురించి పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావుకు సమాచారం లేకుండా ఎంపీలు జాగ్రత్త పడ్డారు. మరి పార్టీ పట్టుకొమ్మల్లాగా ఉన్న వారిపైన ఫిర్యాదు చేస్తే కేంద్ర పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. తెలంగాణలో బీజేపీలో లేఖ కలకలం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ పైన అధిష్టానానికి ఫిర్యాదుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, అసలు ఏం జరుగుతుంది బీజేపీ పార్టీలో? శ్రీకాంత్. చక్రి, గుడ్ మార్నింగ్. ఒకవైపు అటు పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నటువంటి క్రమంలో ప్రధాని మోడీకి తెలంగాణ రాజకీయాలకు సంబంధించి తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి విషయంలో ఒక లేఖ రాసినట్టుగా వచ్చినటువంటి లీక్ ఏదైతే ఉందో అది తెలంగాణ బీజేపీని ఒక్కసారిగా కదిలించిందని చెప్పాలి. తెలంగాణ బీజేపీలో ఒక్కసారిగా గందరగోళమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అట్లాగే రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ల పైన కంప్లైంట్ చేస్తూ ఒక లేఖ రాసినట్టుగా ఒక ఎమ్మెల్యే నుంచి వస్తున్నటువంటి సమాచారం ఏదైతే ఉందో సో అది ఒక్కసారిగా తెలంగాణ బీజేపీలో సంచలనంగా మారింది. అంటే ఈ పార్టీ ఎదగకపోవడానికి కారణం సొంత ప్రయోజనాల కోసం వాళ్ళ పదవుల కోసమే చూస్తారు తప్ప ఎక్కడ కూడా పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయరు అని చెప్తున్నటువంటి ఈ సంకేతాలు కూడా లేఖలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ లేఖ రాసిన వాళ్ళు ఎవరు, ఏమిటి, దాంట్లో ఎవరెవరి సంతకాలున్నాయి అన్నటువంటి విషయం పైన కూడా పూర్తి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఈ లేఖ రాసినటువంటి క్రమంలో అందులో లేఖ రాసిన మాట వాస్తవాలు ఒప్పుకున్నా కానీ దాంట్లో సంతకాలు ఎవరు చేస్తారు అన్నది మాత్రం కొంత గునుగినట్టుగా తెలుస్తోంది. సో ఈ విషయం మాత్రం తెలంగాణ బీజేపీలో ఒక్కసారిగా సంచలనంగా మారిందని చెప్పాలి. అండ్ మోరోవర్ అంటే కిషన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఈ లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. కిషన్ రెడ్డితో పాటు ఇంకొంతమంది సీనియర్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళ నీడన పార్టీ ముందుకెళ్లేటువంటి పరిస్థితి లేదు అంటూ కూడా ఆ లేఖలో సారాంశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఒకవైపు అంటే దీని ఉద్దేశం గతంలో ఒకనొక సందర్భంలో కూడా గతంలో రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్కు కొంత ఈ లేఖలో ఉన్నటువంటి విషయాలు కూడా కొంత ఆ కంపారిజన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయరు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తారు, వాళ్ళ పదవులు ఉంటే చాలు అన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే పనిచేస్తారు, పార్టీ ముందుకు పోవట్లేదు అన్నటువంటి ఉద్దేశంతో ఈ లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ లేఖ రాసినటువంటి విషయం చాలా జాగ్రత్త పడ్డట్టుగా కూడా కొంత సమాచారం. ఇటు రాష్ట్ర అధ్యక్షుడికి కూడా ఈ లేఖ రాసినటువంటి విషయం పైన ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే జాగ్రత్త పడ్డట్టుగా తెలుస్తోంది. సో ఒక్కసారిగా ఈ లేఖ అటు లోక్సభ సమావేశాలు జరుగుతున్నటువంటి క్రమంలో చాలా సంచలనంగా మారిందని చెప్పాలి. అయితే ఈ లేఖ రాసిన వాటి పైన ఏమైనా చర్యలు ఉంటాయా, లేఖ రాసింది ఎవరు, దాంట్లో ఎవరెవరి సంతకాలు ఉన్నాయి, దాని వెనకాల ఎవరున్నారు, అంటే కుట్రకోణ ఏమైనా ఉందా, దీంట్లో అంటే కిషన్ రెడ్డి పైన బురద జల్లేటువంటి ఉద్దేశం ఏమైనా ఉందా, లక్ష్మణ్ పైన ఒక బీసీ నాయకుడు కాబట్టి ఆయన పైన ఏమైనా ఒక బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, సో లేఖ వెనకాల ఎవరున్నారు ఏమిటి అనేది మాత్రం కొంత బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న ప్రతిసారి కూడా ఇట్లాంటి ఏవో జరుగుతూ ఉంటాయి. గతంలో కూడా కొంతమంది ఎంపీలంతా కూడా అటు కొండ విశ్వేశ్వరరెడ్డి నివాసంలో వాళ్ళంతా కూడా భేటీ కావడం జరిగింది. భేటీ మీన్స్ ఒక లంచ్ ట్రీట్ లాగా వాళ్ళకి కలవడం జరిగింది. అయితే అప్పుడు కొత్త పాత అన్నటువంటి సిద్ధాంతం బయటకు వచ్చింది. సో ఇప్పుడు ఒకవైపు లోక్సభ సమావేశాలు జరుగుతున్నటువంటి క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే ఈ లేఖ రాయడం, ఆ లేఖలో సంతకాలు చేసి మరి ఈ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన కొట్లాడలేకపోతున్నారు, సొంత ప్రయోజనాల కోసం ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉంటే ప్రధాన ప్రతిపక్షంగా కొట్లాడాల్సినటువంటి చోట మౌనంగా ఉంటున్నారు, సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారంటూ పార్టీని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్లు లేఖలో రాసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారాయి. ఈవెన్ గతంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంపీలందరికీ కూడా క్లాస్ బీకార్ అన్నది ఆల్రెడీ కిషన్ రెడ్డి ఒప్పుకున్నారు. అంటే ఈ విషయం బయటకు ఎట్లా వచ్చిందో వాళ్ళపైన చర్యలు తీసుకుంటామన్నారు. అంటే క్లాస్ బీకింది మాత్రం అది ఒప్పుకున్నట్టు స్పష్టంగా కనిపించింది. సో ఇట్లాంటి సమావేశాలు జరిగినప్పుడు ఏదో ఒకటి పార్టీని ఉద్దేశించి కొన్ని ఇన్ఫర్మేషన్లు బయటకు రావడం, ఏదో లేఖలు రాయడమా, లేదంటే భేటీ కావడమా, లేదంటే మోడీ క్లాస్ బీకడమా, ఈవెన్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ఎగ్జాంపుల్ చూపిస్తూ ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళు కూటమి ప్రభుత్వం మీద సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు, తెలంగాణలో బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులంతా ఏం చేస్తున్నారు అన్నటువంటి విషయం పైన కూడా గతంలో ప్రధానమంత్రి మోడీ క్లాస్ బీకారు.
ఎంపీలందరికీ అన్నది కూడా బయటికి రావడం జరిగింది. అయితే ఈ లేఖ వెనక రాబోయేటువంటి కాలంలో కేబినెట్ విస్తరణ కూడా జరగబోతుంది. సో దాంట్లో పదవుల కోసం వీళ్ళపైన కంప్లైంట్లు చేస్తూ ఏమైనా అంటే ఉద్దేశపూర్వకంగానే కొంత కుట్రపూరితంగా ఏమైనా చేశారా, లేదంటే పదవుల కోసం చేశారా, పార్టీ కోసం పనిచేసే వాళ్ళు లేరా, సొంత పదవుల కోసం పనిచేస్తారా అన్నటువంటి చర్చ కూడా నడుస్తుంది. నాయకత్వ విధానం పైన కానీ తో పాటు కార్యకర్తలకు కాంగ్రెస్ పైన కొట్లాడేటువంటి దమ్మున్నా కానీ కార్యకర్తలకు సరైనటువంటి ప్రోత్సాహకం కూడా అందించట్లేదు. క్యాడర్ మొత్తం కూడా బలహీనంగా ఉంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఒక బలమైనటువంటి ప్రత్యామ్నాయంగా చూపాలి, బట్ ఆ చూపడంలో కూడా విఫలమవుతోంది అన్నది ఈ లేఖలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అభ్యర్థుల ఎంపికల పైన కూడా కొన్ని అభ్యంతరాలు వచ్చినాయి అన్నది కూడా ఆ లేఖలో ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ విజయాన్ని పార్టీ కోసం కాకుండా వ్యక్తిగతంగా చూస్తున్నారు. పార్టీ కోసం పార్టీ గెలిచినట్టుగా ఎక్కడ భావించట్లేదు అన్నది కూడా కొన్ని లేఖలో చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఈ లేఖ రహస్యంగా ఉన్నప్పటికీ దీని వెనకాల ఏం జరుగుతోంది, కేబినెట్ విస్తరణ జరగబోతోందా, సో దాంట్లో అంటే కేబినెట్ విస్తరణతో ఈ లేఖకి ఏమైనా సంబంధం ఉందా అన్నటువంటి అనుమానాలు కూడా బయటకు వస్తున్నాయి. ఎందుకంటే మే నెలలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. సో కేబినెట్ విస్తరణ జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో రాష్ట్రానికి ప్రాతినిధ్యం ఎలా ఉంటుంది అనే దానిపైన ప్రస్తావిస్తూ ఈ అంశాలన్నీ కూడా లేఖలో రాసి సంతకాలు చేసి మరి ఇచ్చారా, ఒకవేళ ఇస్తే ఎవరు, ఆ ఎంపీలు ఎవరు, ఆ సంతకాలు చేసినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు అన్న విషయం పైన కూడా ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఒక కన్నేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడికే తెలియకుండా ఏకంగా మోడీకే లేఖ రాశారంటే దీని వెనకాల ఏం జరుగుతోంది, పార్టీ ప్రయోజనాల కోసం పనిచేసే వాళ్ళు ఎవరు, బీజేపీలో ఎవరికి వారు యమునా తీర్ అన్నటువంటి సిద్ధాంతమే నడుస్తోందా, ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళే పనిచేస్తున్నారా, సమిష్టిగా పనిచేయలేకపోతున్నారా, లేదంటే ఒక నాయకత్వం కింద పనిచేయడం ఇష్టం లేదా, అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా బీజేపీలో కనిపిస్తున్నాయా అన్నది మాత్రం కనిపిస్తోంది. బట్ ఏదేమైనా కానీ ఈ లేఖ వల్ల తెలంగాణలో ఒక భారతీయ జనతా పార్టీలో భారీ అలజడి మాత్రం సృష్టిస్తోందని చెప్పాలి. సో కేబినెట్ విస్తరణ కోసమే ఈ లేఖ రాసినట్టుగా సో ఒక చిత్రీకరణ చేస్తున్నారా, లేదంటే ఉన్న వాస్తవాలు చెప్తున్నారా? ఎందుకంటే గతంలో రాజాసింగ్ కూడా కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. మా పార్టీలో ప్యాకేజ్ స్టార్లు ఉంటారు, సో ప్యాకేజ్ ఇస్తే అవసరమైతే ఓడిపోవడానికి కూడా సిద్ధమవుతారు, అవసరమైతే అక్కడ నుంచి తప్పుకోవడానికి కూడా సిద్ధమవుతారు. సో పార్టీ కోసం పనిచేసే వాళ్ళు లేరు, ప్రధాన ప్రతిపక్షంగా కొట్లాడేటువంటి దమ్మున్నా కానీ ఎవరు పనిచేసే వాళ్ళు లేరని చెప్పడం జరిగింది. గతంలో కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది, పార్టీయే సర్వనాశనం అవుతానికి ఇక కార్యకర్తలు ఎక్కడ పట్టించుకోవాలని చెప్పేసి. ఆ మధ్య అరవింద్ కూడా నిజామాబాద్లో ఉండి జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. నేను ఎక్కడున్నా ప్రచారం చేస్తా, వాళ్ళకంటే ఎక్కువ నేనే ప్రచారం చేస్తానడం జరిగింది. సో ఈ బండి సంజయ్ కరీంనగర్ నుంచి ఆయన మేయర్ స్థానాన్ని గెలుచుకున్నారు, మున్సిపాలిటీని గెలుచుకున్నారు. సో మున్సిపల్ కార్పొరేషన్ గెలుచుకున్నటువంటి క్రమంలో అది ఆయన చరిష్మాతో అక్కడ గెలవడం జరిగింది. సో రాష్ట్రం అంతా బీజేపీ ఏక తాటిపై ఉందా, ఒకే గొడుగు కింద ఉందా అన్న వాటికి ఇవి కొన్ని ఎగ్జాంపుల్ చూడొచ్చు. బట్ ఈ లేఖ వెనకాల ఎవరున్నారు, లేఖ రాసిన పైన ఎట్లాంటి చర్యలు ఉండబోతున్నాయి అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. చక్రి అయితే శ్రీకాంత్, రాష్ట్ర బీజేపీలో ప్రస్తుతం కిషన్ రెడ్డి వర్గం వర్సెస్ ఇతర నేతల వర్గాల మధ్య పోరు ఎంత తీవ్రంగా ఉంది, ఈ లేఖతోటి ఈ తీవ్రత మరో స్థాయికి చేరుకునే అవకాశం ఉందా శ్రీకాంత్? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంపీలందరినీ పిలిచి క్లాస్ బీకారు అన్నది లీక్ బయటకు వచ్చిన తర్వాత లేదు అట్లాంటిది ఏమి లేదన్నారు. ఆ తర్వాత కిషన్ రెడ్డి ఒక మాట ఏమన్నారంటే ఆ విషయం బయటకు ఎవరు తీసుకొచ్చారో, ఎవరు లీక్ చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. అంటే మోడీ క్లాస్ బీకింది వాస్తవమే, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండట్లేదని చెప్పేసి. ఆ మధ్యలో ఈవెన్ అధ్యక్ష ఎంపిక విషయంలో కూడా ఈటల రాజేందర్ అధ్యక్షులు అవుతారేమో అన్నటువంటి సంకేతాలు రావడం జరిగింది. ఈటల మోడీని కలిశారు, ప్రధానమంత్రిని కలిశారు, ఈటలు కొంతమంది వెళ్ళి పుష్పగుచ్చాలు ఇచ్చారు, శాలువాలు కప్పారు. అధికారికంగా అనౌన్స్మెంట్ కాలేదు, బట్ ఈటల అధ్యక్షుడు ఉన్నారు. బట్ ఆల్ ఆఫ్ సడన్గా మళ్ళీ రామచంద్రరావుకు అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించడం జరిగింది. అఫ్కోర్స్ రామచంద్రరావు పార్టీ లాయలిస్ట్, పార్టీ కోసం కష్టపడ్డటువంటి వ్యక్తి, మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి ఇవ్వడంలో ఎట్లాంటి ఉద్దేశం లేదు, పార్టీ నిర్ణయం అనుకున్నా కానీ ఇక్కడ బీసీ ఈక్వాలిటీస్ మాత్రం ప్రధానంగా చర్చలోకి తీసుకురావడం జరిగింది. అంటే నాయకత్వం సరిగా లేరా, ఉన్న నాయకత్వం అందరినీ కలుపుకొని పోవట్లేదా అన్నటువంటి ప్రశ్నలు ఉన్నాయి. సరే, ఈ లేఖ బయటకు వస్తుంది అన్నటువంటి లీక్ తర్వాత బీజేపీలో ఎట్లాంటి అలజడి ఉండబోతోంది, వాళ్ళపైన ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు, కిషన్ రెడ్డి పైన, లక్ష్మణ్ పైన, లేదంటే ఇంకెవరైనా ఉన్నారా, ఇంకెంతమంది ఉన్నారు, దీంట్లో ఎంతమంది సంతకాలు చేశారు, ఎంతమంది ఎంపీలు ఉన్నారు, ఈ విషయం మాత్రం బీజేపీని ఒక్కసారిగా షేక్ చేస్తోందని చెప్పాలి. దీనిపైన పూర్తి క్లారిటీ భారతీయ జనతా పార్టీ నుంచి రావాలి. చక్రి అయితే శ్రీకాంత్, ఈ లేఖపై ఢిల్లీలోని బీజేపీ పెద్దల స్పందన ఎలా ఉండే అవకాశం ఉందంటారు? వారు ఎవరినైనా ఈ మధ్యకాలం మళ్ళీ ఢిల్లీ పిలిపించే అవకాశం ఉందంటారా ఈ లేఖపై? సో ప్రస్తుతానికి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ పైన బీజేపీ అధిష్టానం కాన్సన్ట్రేట్ చేస్తుందా అంటే అనేది కూడా క్వశ్చన్ మార్క్ అని చెప్పాలి. ఎందుకంటే
ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు అస్సాంలో గెలవాల్సినటువంటి అవసరం ఉంది, పుదుచ్చేరిలో గెలవాల్సినటువంటి అవసరం ఉంది, కేరళలో వాళ్ళ బలం చూపించాల్సినటువంటి అవసరం ఉంది, తమిళనాడులో వాళ్ళ బలం చూపించాలి. ఎన్డీఏ కూటమితో ఏఐడిఎంకేతో పొత్తులో ఉన్నారు. మరోవైపు అటు కోర్స్ వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్లో దీదీ వర్సెస్ మోడీ లాంటి యుద్ధం కూడా నడుస్తోంది. సో ఇక్కడ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు తెలంగాణ పైన కాన్సన్ట్రేట్ చేస్తారా, లేదంటే ఈ లేఖ పైన ఎవరినైనా మధ్యవర్తిని చేస్తారా, లేదంటే రామచంద్రరావును ఢిల్లీకి ఏమైనా పిలిపించి మాట్లాడతారా? ఆల్రెడీ లోక్సభ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో అక్కడే ఏమైనా దీనికి పరిష్కారం చూపిస్తారా? అధిష్టానం ఏం చర్యలు తీసుకుంటుంది? ఎందుకంటే ఒక రాష్ట్రానికి చెందినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేల సంతకాలతోటి లేఖ రాశారు అన్నటువంటి లీక్ బయటకు వచ్చినటువంటి క్రమంలో ఇది ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? అధిష్టానం ఏం చర్యలు తీసుకుంటుంది? దీన్ని అంటే ఈ అంశాన్ని తెలంగాణ బీజేపీ ఎట్లా రియాక్ట్ అవుతుంది అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది చక్రి. అయితే శ్రీకాంత్, ఫిర్యాదు చేసిన వారిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా శ్రీకాంత్? అంటే చర్యలు తీసుకుంటారా, చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా అంటే ఉంది. ఎందుకంటే పార్టీలో అంతర్గతంగా మాట్లాడాల్సినటువంటి విషయాన్ని ఒక రాష్ట్ర అధ్యక్షుడు తెలియకుండా ఏకంగా ప్రధానమంత్రి మోడీకే లేఖ రాస్తున్నారు అంటే కోర్స్ ఇక్కడ నితిన్ నబీకి లేఖ రాయొచ్చు, నితిన్ నబీతో మాట్లాడొచ్చు, లేదంటే అమిత్ షాతో మాట్లాడొచ్చు, లేదంటే రామచంద్రరావుతో మాట్లాడొచ్చు. ఇక్కడ విషయాలు కాకుండా ఏకంగా మోడీకే లేఖ రాస్తున్నారంటే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టుగానే కనిపిస్తోంది ఇప్పుడున్నటువంటి పరిణామాలు చూస్తుంటే. ఎందుకంటే ఈ అంటే యాజ్ పర్ ప్రోటోకాల్ పరంగా వెళ్లకుండా ఒక పార్టీకి సంబంధించినటువంటి విషయంలో పార్టీ అధ్యక్షుడిని కాకుండా ఏకంగా ప్రధానమంత్రి మోడీకి లేఖ రాశారు అంటే దీని పరిణామాలు తీవ్రంగానే ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారా, లేదంటే దీనికి ఏమైనా దిద్దుబాటు చర్యలు తీసుకుంటారా అన్నది కూడా చూడాలి చక్రి. అయితే కిషన్ రెడ్డి పైన అధిష్టానానికి ప్రధానంగా రాసిన లేఖలో నేతలు ప్రధానంగా ఏ అంశాలను ప్రస్తావించారు శ్రీకాంత్? అంటే మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ప్రధాన ప్రతిపక్షంగా కేంద్రంలో 2 కేంద్ర మంత్రి పదవులు ఉన్నారు, ఇటు ఎంపీలు ఇటు ఎమ్మెల్యేలు. బీజేపీ తలుచుకుంటే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించవచ్చు ప్రతి అంశం పైన కూడా. ఇక్కడ బీఆర్ఎస్ అంతకు మించి ఢీగుంటుంది. ఏకంగా జనతా గ్యారేజ్ అని చెప్పేసి తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్ చేశారు, ఏ కష్టం ఉన్నారని చెప్పేసి. బట్ బీజేపీ విషయం చూసుకుంటే కనుక ఫైట్ చేస్తున్నారు కానీ సౌండ్ రావట్లేదు. సో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు అన్నది కొంతమంది బీజేపీ నాయకుల్లోనే ఉన్నది అన్నది ఇక్కడ తెలుస్తున్నటువంటి అంశం, ప్రధానమైనటువంటి అంశం. దీనికి కొంత మనం బ్యాక్ వెళ్తే రాజాసింగ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి క్రమంలో రాజాసింగ్ కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హోదాను ఆశించారు. అట్ సేమ్ టైం ఆయన నామినేషన్ వేయడానికి బీజేపీ కార్యాలయాన్ని కూడా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఆయన నామినేషన్ తీసుకోలేదు. ఆయన పార్టీ ఆయన సస్పెండ్ చేసింది. సో చేసిన తర్వాత మా నాయకులు ఎవరైతే ఉన్నారో ప్యాకేజీలకు అలవాటు పడ్డారు, ప్యాకేజీలు తీసుకుంటారు, వాళ్ళకి పార్టీలతో సంబంధం లేదు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే అందరూ సమిష్టిగా ఉండాలి. సో ఒకవేళ అధ్యక్ష ఎంపిక కూడా కేంద్రం నిర్ణయిస్తే బాగుంటుంది. అదే మళ్ళీ తెలంగాణ నాయకులే తీసుకుంటే కనుక ఓ రబ్బర్ స్టాంప్ అయిపోతారని చెప్పేసి ఆయన ఆ రోజు కిషన్ రెడ్డిని ఇండైరెక్ట్గా ఉద్దేశిస్తూ మాట్లాడడం జరిగింది. ఈవెన్ రామచంద్రరావుతో ఆ రోజు మనం మాట్లాడినటువంటి క్రమంలో కూడా కొంత వ్యంగ్యంగానే రాజాసింగ్ విషయంలో మాట్లాడడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఆయన కామెంట్లకు ఈ లేఖకు కొంత దగ్గర సంబంధాలు, దగ్గర పోలికలే కనిపిస్తున్నాయి. బట్ ఏదైనా కానీ వాస్తవానికి బీజేపీ తలుచుకుంటే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించవచ్చు, కాంగ్రెస్ పార్టీని చాలా గట్టిగా ఢీకొట్టచ్చు. బట్ ఆ పరిస్థితి ఎందుకు ఉండట్లేదు? కార్యకర్తలు కూడా నిరుత్సాహంగా ఉన్నారా? ఇందులో కార్యకర్తలు కూడా ఇన్వాల్వ్ చేసి మాట్లాడారు కాబట్టి దీనిపైన అధిష్టానం ఎట్లాంటి రియాక్షన్ ఇస్తుంది అండ్ ఈ లేఖపైన రాష్ట్ర నాయకత్వం ఎట్లా రెస్పాండ్ అవుతుంది, వీళ్ళపైన ఏమైనా చర్యలు తీసుకుంటారా, తీసుకుంటే ఎవరు వాళ్ళు, ఇవన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది చక్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.